ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని గెజిట్ విడుదలైంది. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పీకర్ తెలిపారు. తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ పార్టీ మారలేదంటూ గెజిట్ విడుదల చేశారు. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి, కాళ యాదయ్య, సంజయ్ కుమార్కు సంబంధించి తీర్పు వెలువరించనున్నారు. పార్టీ ఫిరాయింపుల అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సంచలన నిర్ణయం ప్రకటించారు. 5గురు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లను డిస్మిస్ చేశారు. దీంతో పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు తెల్ల వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి, అరికపూడి గాంధీకైతే ఊరట లభించినట్లయింది. 5గురు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పీకర్ ప్రసాద్ తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై నిన్న స్పీకర్ చాలా క్లియర్గా ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో 5గురు పిటిషన్ని కూడా కొట్టివేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీ చేసిండు. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఏదైతే ఉందో వారందరూ కూడా పార్టీ మారలేదు, ఎక్కడ కూడా తమ ఆధారాలు లేవు కాబట్టి వారు ఇక నుంచి బీఆర్ఎస్ శాసనసభ్యులే అంటూ కూడా నిన్న స్పీకర్ తీర్పు ఇచ్చారు. ఆ తర్వాత ఈరోజు గెజిట్ నోటిఫికేషన్ అఫీషియల్గా విడుదల చెందింది. అది కూడా వెబ్సైట్లో, అసెంబ్లీ వెబ్సైట్లో కూడా ఈరోజు పెట్టడం జరిగింది. దీంతో పాటు మరొక 5గురు ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో మరి స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ఇందులో మెయిన్గా మరొక 3 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి కావచ్చు, అరకపూడి గాంధీ కావచ్చు, మరోవైపు సంజయ్ కావచ్చు, ఈ 3పై ఇప్పటికే క్రాస్ ఎగ్జామినేషన్ కంప్లీట్ కావడం జరిగింది. వారు అనేక దఫాలుగా స్పీకర్ విచారణకు అటెండ్ కావడం జరిగింది. కానీ మిగిలినటువంటి 2 ఎమ్మెల్యేలు ఎవరైతే ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కావచ్చు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రేయర్ కావచ్చు, ఈ 2 ఎమ్మెల్యేలు మాత్రం ఇప్పటివరకైతే అఫిడవిట్ దాఖలు చేయలేదు. వారు స్పీకర్ దగ్గరికి ఇప్పుడైతే కలవలేదు. కేవలం తమకు కొంత సమయం కావాలని మాత్రమే స్పీకర్ని కోరారు. అయితే వీరి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మాత్రము రాజకీయంగా తీవ్ర ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే నిన్న 5గురిని ఇచ్చారు, ఈరోజు మరి 3గురిని ఇస్తారా లేదా మరికొంత సమయం తీసుకుంటారనేది కూడా ఈరోజు ఒక క్లారిటీ కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు మరి సుప్రీంకోర్టు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో రేపు సుప్రీంకోర్టులో కంటెంట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్ అంటే కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా రేపు హియరింగ్ ఉంది. రేపు ఇప్పటికే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కూడా మారారు కాబట్టి ఆ ప్లేస్లో వేరే చీఫ్ జస్టిస్ వచ్చాడు కాబట్టి మరి ద్విసభ్య ధర్మాసనం ఏ విధమైనటువంటి విచారణ చేస్తుంది. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి కంటెంప్ట్ ఆఫ్ పిటిషన్పై ఇప్పుడు స్పీకర్ తీసుకున్నటువంటి 5గురు నిర్ణయాలకు సంబంధించిన విషయంతో పాటు మిగిలినటువంటి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దానికి సంబంధించిన విషయంలో మరి కోర్టు ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తుంది కూడా సర్వత్రా దేశం మొత్తం కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తుంది. 1985-52 షెడ్యూల్ ప్రకారము పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం స్పీకర్కు ఉంటుంది. కానీ ఇప్పటి వరకు చర్యలు తీసుకోలేదంటూ కూడా బీఆర్ఎస్ నేతలు అటు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇక నిన్న ఇచ్చినటువంటి స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ త్వరలోనే ఈరోజు గెజిట్ నోట్ కూడా విడుదలైంది కాబట్టి ఈ నోటుని ఛాలెంజ్ చేస్తూ స్పీకర్ తీర్పును ఛాలెంజ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు హైకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. హైకోర్టుని ఆశ్రయించిన తర్వాత హైకోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. గతంలో మొదటగా సుప్రీంకోర్టుకు వెళ్ళక ముందు హైకోర్టుకు వెళ్ళారు. కానీ హైకోర్టు స్పీకర్ విషయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోవాలని చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చింది. దీంతోనే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. మరి ఇప్పుడు మళ్ళీ స్పీకర్ తీర్పు తర్వాత ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ ఇచ్చిన తీర్పున తర్వాత ఇప్పుడు మరి హైకోర్టుకు వెళ్తే కోర్టు మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది. ఎందుకంటే పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన విషయంలో సభాపతిదే తుది నిర్ణయం ఉంటుంది కాబట్టి ఆ సభాపతి ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తుందా కోర్టు, మరి సభాపతికి వ్యతిరేకంగా ఏమన్నా ఆదేశాలు జారీ చేస్తున్నది కూడా చూడాల్సింది చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పుని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఈరోజు గెజిట్ నోట్ కూడా వదిలింది కాబట్టి అఫీషియల్గా నోట్ తీసుకున్న తర్వాత దాన్ని రేపు హైకోర్టులో పిటిషన్ కూడా మెన్షన్ చేసే అవకాశం ఉంది. దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి, ఈ 2 విషయంలో మాత్రం చాలా టెక్నికల్గా చాలా అన్ని ఆధారాలు కూడా ఇప్పటికే సబ్మిట్ చేశారు. పార్టీ బీఫామ్తో గెలిచి బీఆర్ఎస్ బీఫామ్తో గెలిచి కాంగ్రెస్ పార్టీలకు వెళ్ళడంతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేశాడు దానం నాగేందర్ కాబట్టి అతని విషయంలో టెక్నికల్గా
చాలా క్లియర్గా పార్టీ ఫిరాయించిన చట్టం 1985/52 ప్రకారము అతను ఖచ్చితంగా అనర్హుడు, పార్టీ ఫిరాయింపుడు చేశాడు కాబట్టి అతనిపై వేటు కూడా పడే అవకాశం. దీంతో పాటు కడియం శ్రేయర్ కూడా అతని బిడ్డ ఎన్నికల ప్రచారంలో అతను సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు, అనేక సభల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ మీటింగ్స్లో కూడా అతను కూడా పార్టిసిపేట్ చేశాడు కాబట్టి అతనిపై కూడా వేటు పడే అవకాశం ఉంది. కానీ ఈ ఇద్దరు విషయంలో మాత్రం ఇప్పటివరకు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేవలం 5 విషయంలో మాత్రమే స్పీకర్ నిన్న నిర్ణయం తీసుకున్నారు. మరొక 3 కాళ యాదయ్య కావచ్చు, మరోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, మరోవైపు సంజయ్ కావచ్చు, ఈ 3 విషయంలో కూడా స్పీకర్ ఈ రోజా లేదా రేపు ఎల్లుండి ఇది 2-3 రోజుల్లోనే స్పీకర్ ఫైనల్ నిర్ణయం కూడా తీసుకునే అవకాశం. నిన్న ఇచ్చినటువంటి తీర్పే ఈ 3పై కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో చెప్తున్నటువంటి విషయాలు. మరి చూడాలి ఈ కేసులో మరి ఈ దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రేయర్ కావచ్చు, ఈ ఇద్దరు విషయంలో స్పీకర్ ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో చూడాల్సిందే. రేపు సుప్రీంకోర్టులో ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేస్తారు, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్పై సుప్రీంకోర్టుకు మరి ప్రభుత్వము శాసనసభ పక్షం సంబంధించినటువంటి వర్గము ఏ విధమైనటువంటి నిర్ణయం కోర్టుకు వెలువడుతుంది అనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. మరోవైపు నిన్న స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రేపు సుప్రీంకోర్టులో అటు హైకోర్టులో సైతము పిటిషన్ కూడా బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసే అవకాశం ఉంది. సునీల్, చూసుకున్నట్టయితే కోర్టు ఒక తేదీనైతే గడువు తేదీ నిర్ణయించింది, డిసెంబర్ 18 లోపు ఎలాంటి తీర్పునైనా వెలువరించాలని చెప్పేసి. దాంతోపాటు స్పీకర్ అయితే 5 ఎమ్మెల్యేలపై అయితే ఒక అనర్హత వేటు అయితే కొట్టివేసింది. దానికి సంబంధించి ఈరోజు 3 వేస్తారంటూ కూడా ఒక వార్తనైతే వెలుగులోకి వచ్చింది. మరి ఈరోజు అదే నిర్ణయం తీసుకుంటారా, లేదంటే రేపు తీసుకుంటే కోర్టు ఎలాంటి చురుకలు అంటించే అవకాశం ఉంది స్పీకర్కు సంబంధించి? మరోవైపు బీఆర్ఎస్ ఒకవేళ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే బీఆర్ఎస్ తరపు నుంచి రాజీనామా చేసే అవకాశాలు ఏమైనా కనిపిస్తాయా? ఒకవేళ రాజీనామా చేస్తే భవిష్యత్తులో ఏమంటే ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా స్పీకర్ నిర్ణయమే తుది నిర్ణయం ఉంటుంది. ఇందులో ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ నిన్న 5 ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్ రెడ్డి కావచ్చు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, అటు తెల్ల వెంకట్రావు కావచ్చు, ఈ సంబంధించినటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో వారి పిటిషన్ని డిస్మిస్ చేయడం జరిగింది. వారికి కొంత ఊరటలు కూడా లభించింది. దీంతోపాటు మరొక 3 ఎమ్మెల్యేలు అటు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాళ యాదయ్య కావచ్చు, సంజయ్ కావచ్చు, ఈ 3 సంబంధించిన విషయంలో స్పీకర్ మరి ఈరోజు నిర్ణయం తీసుకుంటారా, లేదా మళ్ళీ ఈ 2-3 రోజులైన టైం పీరియడ్ ఏమైనా టైం పెడతాడా? ఎందుకంటే రేపే సుప్రీంకోర్టు గడువు కూడా ముగుస్తుంది, ఈ రోజుతో గడువు ముగుస్తుంది. రేపు ఖచ్చితంగా సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్, కోర్టు ధిక్కరణ పిటిషన్ రేపు దేశ సర్వోన్నత న్యాయస్థానంలో ఉంది కాబట్టి రేపటి లోప నిర్ణయం స్పీకర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ మరి ఇప్పటివరకైతే కేవలం 5 ఎమ్మెల్యేల విషయంలోనే స్పీకర్ నిర్ణయం తీసుకున్నాడు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో. మరి మిగిలినటువంటి 5 ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో కోర్టు ఎలాంటి చురుకలు వేస్తుంది? ఎందుకంటే గతంలో మనం చూసాం స్పీకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ పిటిషన్పై అలో చేసింది. దీనిపై ఖచ్చితంగా 18 వరకు నిర్ణయం తీసుకోవాలని చెప్పినప్పుడు కూడా కేవలం 5 మాత్రమే ఎందుకు స్పీకర్ తీర్పు ఇచ్చారు, మిగిలినటువంటి వారి విషయంలో ఎందుకు నిర్ణయం తీసుకోలేదనే వ్యాఖ్యలు కూడా రేపు చేసే అవకాశం ఉంది. ఇక మరోవైపు మీరు అన్నట్టు ఖచ్చితంగా దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రేయర్ కావచ్చు, లిటరల్గా వీరిద్దరు కూడా చాలా టెక్నికల్ పరంగా వీరిద్దరు కూడా పార్టీ ఫిరాయించినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ బీఫామ్తో బీఆర్ఎస్ బీఫామ్తో ఎమ్మెల్యే గెలిచి అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉండగానే మళ్ళీ కాంగ్రెస్ బీఫామ్ తీసుకొని వెళ్ళి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆ ఎంపీగా పోటీ చేసి చాలా లిటరల్గా పార్టీలో చురుగ్గా పాల్గొంటున్నారు, అనేక సభల్లో సమావేశాల్లో పాల్గొంటారు. వీరితో పాటు కడియం శ్రీహరి, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూడా తన బిడ్డకు టికెట్ తీసుకున్నాడు బీఫామ్తో. ఆ బిడ్డ ప్రచారంలో కూడా కడియం శ్రీహరి అనేక సభల్లో సమావేశాల్లో పాల్గొన్నారు, ముఖ్యమంత్రితో నేరుగా కలిశారు, సంప్రదింపులు చేశారు. కానీ తాను నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో తాను ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీని వీడలేదు, తమ పార్టీ మారలేదు, కేవలం అభివృద్ధి సంక్షేమ పథకాల దృష్టిలో ఉంచుకొని తమ నియోజకవర్గాన్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే ముఖ్యమంత్రి కలిసాము, ముఖ్యమంత్రి చేత 3 రంగుల కండువ మాత్రమే కప్పుకున్నాము, అది జాతీయ కండువ, కానీ ఎక్కడ కూడా పార్టీ మారలేని స్టేట్మెంటు నిన్న కడియం శ్రీహరి ఇచ్చారు. మరి ఇదే స్టేట్మెంట్ బేస్ చేసుకొని కడియం శ్రీహరి స్టేట్మెంట్ కావచ్చు, దానం నాగేందర్ అయితే లిటరల్గా దొరికాడు, ఆయన బీఫామ్ మీద కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తారు కాబట్టి మరి కడియం శ్రీహరి విషయానికి వస్తే కోర్టు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నది కూడా చూడాల్సి చెప్తుంది. కేవలం నిన్న 5 మాత్రమే ఎమ్మెల్యే స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. మిగిలినటువంటి 5 సంబంధించిన విషయంలో మరి స్పీకర్ అయితే ఈ రోజు ఇస్తాడా, లేపిస్తాడా, లేదా రేపు సుప్రీంకోర్టు విచారణ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తదుపరి తీర్పు ప్రకటిస్తారనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. నిన్న స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు మొత్తం కూడా ఈరోజు గెజెట్ అఫీషియల్గా అసెంబ్లీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీన్ని సవాల్ చేస్తూ రేపు హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు కూడా పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం ఉంది. మరి చూడాలి హైకోర్టులో బీఆర్ఎస్ నేతలు సుప్రీంకోర్టు అటు స్పీకర్
స్పీకర్ తీర్పుపై పిటిషన్ దాఖలు చేస్తే మరి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకున్నది మాత్రం రాజకీయంగా అయితే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. మొత్తం మీద దానం నాగేందర్, కడియం శ్రేయర్ విషయంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది కూడా సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే రాజకీయంగా ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో పూర్తిగా దుమారం అయితే లేపుతుంది. గతంలో కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ సైతము 39 మంది ఎమ్మెల్యేలని తన పార్టీలో చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన విషయంలో ఇంత రాద్ధాంతం చేస్తున్నది వాదన అటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మాత్రం ఇదంతా కూడా రాజ్యాంగాన్ని పరిహాసం చేసే విధంగా స్పీకర్ తీరు ఉంది, ముఖ్యమంత్రి స్క్రిప్ట్నే స్పీకర్ యథావిధిగా అమలు చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతల వర్షన్. మరి చూడాలి ఈ రెండు వర్షాలకు సంబంధించిన విషయంలో న్యాయస్థానాలు ఏ రకంగా జోక్యం చేసుకుంటాయి, ఏ రకంగా తీర్పులు ఇస్తాయని మాత్రం సర్వత్రా రాజకీయంగా అయితే ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.